ఎదుటి వాళ్ళు మన మీద వేసిన రాళ్లతో ఏకంగా ఇల్లే కట్టుకోవడం గురించి చాలాసార్లు వినే ఉంటారు. ఇప్పుడు కల్కి కెప్టెన్ నాగ్ అశ్విన్ ధోరణిలో అది బాగా కనిపిస్తోంది. ఎలా అంటారా? సినిమా రిలీజ్కి ముందు, రిలీజ్ టైం, ఆఫ్టర్ రిలీజ్, ఇప్పుడు ఓటీటీ రిలీజ్, కల్కికి సంబంధించిన అకేషన్ ఏదైనా సరే చాలా స్ట్రాంగ్గా ప్రమోట్ చేసేస్తున్నారు నాగ్ అశ్విన్. మంచి చెడుల్ని అన్నింటికీ మంచికే ఉపయోగించేసుకుంటున్నారంటూ ప్రశంసలు అందుకుంటున్నారు ఈయన. కల్కి సినిమాలో ప్రభాస్ జోకర్లా కనిపించారు అంటూ అర్షద్ చేసిన వ్యాఖ్యల గురించి కల్కి 2898 AD మూవీ కెప్టెన్ నాగ్ అశ్విన్ స్పందించారు. అభిప్రాయాలను ఎవరైనా వ్యక్తం చేయొచ్చు, కానీ వ్యక్తం చేసే విధానం మాత్రం అలా ఉండాల్సింది కాదు అంటూ తన అభిప్రాయాన్ని చెప్పేశారు. నార్త్, సౌత్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ మనం వెనక్కి వెళ్లొద్దు, అందరం ఒకటే అంటూ నాగ్ అశ్విన్ తన ఒపీనియన్ని షేర్ చేసుకున్నారు. మామూలుగానే ఊరుకోని డార్లింగ్ ఫ్యాన్స్ తమకు 1000 కోట్ల ప్లస్ మూవీ ఇచ్చిన కెప్టెన్ కామెంట్ ని అలా గాలికి వదిలేస్తారా? ఇన్స్టెంట్ గా వైరల్ చేసేశారు. కల్కి సెకండ్ చాప్టర్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తి మళ్లీ మొదలైంది. ఈసారి మరింత కష్టపడి పనిచేస్తాను, అందులో ప్రభాస్ ని ది బెస్ట్ గా చూపిస్తాను అని నాగి ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ అవుతోంది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ లో కల్కి వ్యూస్ కి ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న కాంట్రవర్సీ విషయం బాగా ప్లస్ అవుతోందని అంటున్నారు క్రిటిక్స్.